హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో పెసరపప్పు ఎగ్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే విధానం చూద్దాం. పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత 3 ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. 3 కరివేపాకు రెబ్బలు తీసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకోండి, కట్ చేసుకొని పెట్టుకోండి. కొత్తిమీర తీసుకోండి. 4 ఎగ్స్ తీసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తము కలిసేలాగా కలుపుకోండి. అప్పుడు ఆనియన్స్ మంచిగా మగ్గిపోతాయండి. పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్లో పెట్టుకుంటే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా వేసుకొని మొత్తము కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కర్రీని కొంచెం పక్కకు అనుకొని ఎగ్స్ని కొట్టి వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఏం తోచనప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇలా కొట్టి వేసినాక మూత పెట్టుకోండి. ఫస్ట్ కలపకండి. కొద్దిసేపు అయ్యాక ఇప్పుడు కలుపుకుంటే కొంచెం ఎగ్స్ పెద్ద పెద్దగా వస్తాయండి. ఫస్టే కలిపాను చిన్నగా అయిపోతుంది గుడ్డు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు. తర్వాత ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతే అండి, టేస్టీ పెసరపప్పు ఎగ్ కర్రీ రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవడమే స్టవ్ బంద్ చేసుకొని. చూసారు కదా మన పెసరపప్పు ఎగ్ కర్రీ ఎంత మంచిగా వచ్చిందో. మీకు కూడా నచ్చినట్టయితే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.